దాని దేంట్లో జేడి చక్రవర్తి గారు హీరో. అలాగే నలుగురు కుర్రోళ్ళు ఉన్నారు. ధనరాజు, భూషణ్ అని ఒక అతను, మన నందు అని ఒక అతను, అలాగే ఇంకా నలుగురు కుర్రోళ్ళు ఉన్నారు దాంట్లో. మర్చిపోయాను, దాంట్లో ఇంకో కుర్రోడు ఉన్నాడు, దానికి ఒక కథ ఉంది. అది కథ అడిగారు కదా మీరు. నలుగురు కుర్రోళ్ళు పెట్టారు. పెట్టిన తర్వాత ధనరాజు నేను తీసుకొచ్చాను. ధనరాజు మనకి బాగా క్లోజ్ అవుతుంది అంటే మంచి కుర్రోడు చేద్దాం అన్నాడు. అతనితోటి ఓకే అన్నారు. ఈ నందు అని ఒక అన్నాడు. నందు అంటే ఏమంటే అది నందు ఇంతకుముందు తీసిన సినిమాలు ఏమి పెద్దగా అని నేను నిలుగుతున్నాను. అంటే నువ్వు తీసిన ఆండియా అంటే నేను తీసిన ఆండియా అతను తీసిన ఆడపోతున్నా ఊరుకో మూసుకొని అని చెప్పి అది పెట్టారు. అయిపోయింది. ఇంకో క్యారెక్టర్కి నన్ను నారాయణ ఏం చెప్పాడంటే, అన్న ఈ అబ్బాయి ఉన్నాడు చాలా మంచి కుర్రాడు, గతంలో ఒక సినిమా చేశాడన్న, అతనికి పెడదామన్నా అన్నాను. నేను ఫోన్ చేసి చెప్పా, ఏమండి పలానా సిద్ధు జొన్నగడ్డ అని ఒక అబ్బాయి ఉన్నాడండి, అతను మంచి ఆర్టిస్ట్ అండి, అతను పెడదాం సార్ అన్న. నేను పెట్టను అన్నారు. ఏమన్నా నువ్వు చెప్పావు కూడా పెట్టినా. అలాగే సార్ నువ్వు ఊరుకున్నా. ధనరాజు ఫోన్ చేసి చెప్పా, ఏంటి దాని తప్పుడు ఆయన మనం చెప్తే వద్దంటున్నాడు, అయినా నువ్వు నా మీద కంప్లైంట్ ఇవ్వు ఆయనకి అన్న. ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఏమనంటే నేను కుర్రోడిని సూచించానండి రామశాస్త్రానికి, వద్దు అతను వద్దు అని అంటున్నాడండి అన్న. అలా ఆయన కూడా వద్దంటే డైరెక్టర్ నేను అతన్ని మనం పెడదాం తీసుకురాగడికి అన్నాడు. తీసుకొచ్చాడు. అతని పేరు సిద్ధు జొన్నగడ్డ. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతోన్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ని సంప్రదించండి.